వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పావురాలు స్వేచ్ఛగా ఎగురుతుంటాయి. మనం గుడి, మసీదు, చర్చి, గురుద్వారాలన్నిటి మీద వాలుతాం. అక్కడ కనిపించిన గింజలు ఏరుకొని తింటాం. మనలాగే మనుషులు కూడా వాటిలో తిరుగుతూ ప్రార్థనలు చేసుకుంటారు. కానీ వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటారెందుకు? మన పావురాల్లో ఎలాంటి కొట్లాటలు, రాళ్ళు విసరడాలు, నరికి చంపడాలు ఉండవు కదమ్మా అని ఓ బుల్లి పావురం తల్లి పావురాన్ని అడిగిందట. మనం మనుషుల కన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళం. పైకి ఎగిరిన కొద్దీ అందమైన అద్భుతమైన అదృశ్యాలని చూస్తాం. మనది స్వేచ్ఛా ప్రపంచం. జీవరాశులన్నింటిలోనూ మనుషులు వివేకం, విజ్ఞానం కలిగిన వాళ్లే గాని వాళ్ళ చుట్టూ కుల, మత, జాతి, లింగ, వర్గ, వర్ణ ప్రాంతాల వంటి ఎత్తైన అడ్డుగోడలు కట్టుకొని తమ వివేకానికి, విజ్ఞానానికి మకిలి పట్టించుకుంటున్నారు అని చెప్పింది తల్లి పావురం. మతము మత్తుగూర్చు మార్గము కారాదు, హితము గూర్చవలయు నెల్లరుకును, హితము గూర్చలేని మతము మానగవలె అంటారు పోతులూరి వీరబ్రహ్మ. మతం మనుషుల్ని కలపాలే గాని ద్వేషం పెంచేదిగా ఉండరాదు. మతం మనుషుల మధ్య ఉండే అడ్డుగోడల్ని పగలగొట్టాలి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో గత దశాబ్ద కాలంగా మనుషుల్ని విభజించే భయాన్ని సృష్టించే మన సమాజంలోని పెద్ద సెక్షన్ ను వేరు చేసే విద్వేష రాజకీయాలను చూస్తున్నాం. రామరాజ్యం అంటే నా దేశం హిందూ రాజ్యం కాదు. రామ రాజ్యం అంటే దైవ పాలన, భూమిపై దేవుని రాజ్యం అంటారు గాంధీజీ. కానీ భారతదేశాన్ని విద్వేష సునామీ ముంచెత్తుతోంది. సామాజిక జీవనంలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని వ్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడించింది. 198 దేశాల్లో సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన అన్న అంశంపై అధ్యయనం చేసిన వ్యూ సంస్థ తాజా ఇండెక్స్ ప్రకారం భారత్ 9.3 పాయింట్లతో తొలి స్థానంలో ఉండటం అత్యంత విషాదం. 2024కి సంబంధించిన దేశంలోని ప్రముఖ ఆంగ్ల పత్రికల క్లిప్పింగ్లను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా మతపరమైన హింసాకాండ 84% పెరిగిందని సెంటర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం నివేదిక తెలిపింది. 2024లోనే భారత్ లో క్రైస్తవులపై 834 దాడులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని యూసీఎఫ్ విడుదల చేసిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ మధ్యనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై విషం చిమ్మిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాని మోడీ దేశంలోని ముస్లింలు, మైనారిటీలకు వ్యతిరేకంగా చేసిన విద్వేష ప్రసంగాలు కోకొల్లలు. మతోన్మాద ఘటనలు నానాటికి పెరుగుతున్నాయన్నది మన జీవిత అనుభవం. ఇది మెజారిటీ లేదా మైనారిటీ మతోన్మాదం ఏదైనా ప్రమాదకరమే. సమాజంలోని మనమంతా ఒక్కటే. మనకు కావాల్సింది సమతా ధర్మం. ఏ మతాన్ని విశ్వసిస్తారు, ఏ దేవుణ్ణి పూజిస్తారన్నది వ్యక్తిగతం. అది ఇంటి లోపలే ఉండాలి. గడప దాటితే మనమంతా భారతీయులం. ఎవరి స్వేచ్ఛ వారిది, కాదనే హక్కు ఎవరికీ లేదు. మతం అన్నది నా కంటికి మసకైతే, మతం అన్నది నా మనసుకు మబ్బైతే, మతం వద్దు, గీతం వద్దు, మాయా మర్మం వద్దు అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి మానవత్వంపై నమ్మకమున్న కవి. కనుకనే మతాన్ని తీవ్రంగా నిరసించారు. అసలైన దేశభక్తి మనసులను ప్రేరేపించడంలో ఉందని, అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ మెలగనోయి, మతం వేరైతేనేమోయి, మనసులొకటై మనుషులుంటే అని 100 ఏళ్ల కిందటే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. బతకడమే సమస్యగా పరిణమింపజేసినట్టి అన్యాయాలన్నిటినీ హతమార్చాలంటాడు మహాకవి శ్రీశ్రీ. మత విశ్వాసాన్ని, మత విద్వేషాన్ని వేర్వేరుగా చూడాలి. గడప లోపలే మతం, కులం, గడప దాటితే మనమంతా హిందువులం అని చెప్పడంలోనే బీజేపీ ద్వంద్వనీతి ఉంది. ఇలా చెప్పడం అంటే కుల మత విద్వేషాన్ని చిమ్మడమే. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.